ప్రేసలరా దేవుడు ఎంత దగ్గరికి వాడు, ఎంత ప్రేమమయుడు. ఆయన ప్రేమను వర్ణించడానికి ఏ మనుషుడు సరిపోతాడు. నిజముగా ఆయన చేసిన మేలు, ఆ ప్రేమ ఏ మాత్రము యోగ్యులము కాము. మంటి నుండి తీయబడి మంటిలో కలిసిపోయి మనలను ప్రేమించి మంటిలో కలవటానికి వీలు లేక ఈ శరీరం మహిమ శరీరంగా మార్చి పవిత్రపరిచి దేవుని రాజ్యంలో మనం ఉండాలని ఆశించి మనల్ని చీకటిలో నుండి బయటకు తీసిన వెలుగులోనికి నడిపించిన చీకటిలోని వెలుగులోకి నడిపింపబడిన మనము గోడ కొరకు తవుళ్ళాడే గుడ్డి వారిని ఉండకూడదు. సువార్త వింటున్నాం, వాక్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలోనే మనం పరలోకానికి ప్రతిబింబముగా కనిపించాలి. మనలో ఉన్న జీవమును ఇతరులకి ప్రవహింపచేయాలి. అందుకే దేవుడు ఒక మనిషిని ప్రేమించినాడు. రక్షింపబడిన ప్రతి మనుషుడు సజీవుగా జీవిస్తూ, అంటే బ్రతికుండి దేవుని అనేకులకు ప్రకటించాలి. అనేకులకు దేవుని యొక్క కార్యములను మహిమను వెల్లడిపరచట కొరకు ఏ గీతాలని నిన్ను దేవుడు ప్రేమించినాడు. ఈ విషయంలో జ్ఞానం కలిగి మనం జీవించవలసింది. రెండవదిగా ప్రయాసగా దేవుడు లోకమును ప్రేమించినాడు, శత్రువు కూడా లోకాన్ని ప్రేమించినాడు. దేవుడేమో మన లోకంలో ఉన్న నిన్ను ప్రేమించి సంతోషభర్తలకు చేయాలని కోరుకున్నాడు. శత్రువేమో దెంబరించడం కోరుకున్నాడు. కనుక శత్రు యొక్క తంత్రములను ఒక మనుషుడు గ్రహించకపోతే అతడు దేవుని అందరి విశ్వాసంలో ముందుకు స్థిరపడలేడు, సాగలేడు. తన జీవితంలో కనిపించే దాని కొరకు తన సమయం పాటు చేసుకుంటాడు. వారిని అజ్ఞాని అంటారు. దేవుని వాక్యంలో వారు అజ్ఞానులు. దేవుని యొక్క శక్తిని అర్థం చేసుకోలేకుండా లోకము కనిపించే దాన్ని ప్రేమించేవాడు అజ్ఞాని. అతడు లోకమును ప్రేమిస్తున్నాడు కనుక అతని గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే, ఈ లోక స్నేహము వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా. శరీరానుసరణ వ్యభిచారం వేరు, ఆత్మానుసరణ వ్యభిచారం వేరు. చీకటిలో నిన్ను బయటికి తీసిన తర్వాత నీవు దేవునితో జీవించకపోతే లోకమును ప్రేమించవు కనుక ఆత్మానుసరణ వ్యభిచారం. ఈ వ్యభిచారికి నిత్య నరకం ఉన్నది కానీ నిత్య జీవము లేదు. అయితే దేవుడు ఎవరిని కూడా నరకమును వెళ్ళటకు సృష్టించలేదు. ప్రతి మనిషిని తన స్వరంలో చేసుకుని తన వైపు చూడాలని ఆశించినాడు. కనుక ప్రేసులరా, దేవుని యొక్క శక్తి మనకు అర్థమైతే ఆయన కాపరి, ఎలాంటి కాపరి? యెహోవా నా కాపరి అని ఇక్కడ రాయబడింది. అయితే యెహోవా నా కాపరి అంటే ఎలాంటి కాపరి? అయినా యెహోషువతో చెబుతూ ఉన్నారు 10వ అధ్యాయంలో, నేను నా గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును. ప్రేసులారా, లోకంలో ఒక మనిషి కొరకు ఒక మనుషుడు ప్రాణము పెట్టడు. సొంత రక్త సంబంధికులు తల్లిదండ్రులు కూడా ప్రాణం పెట్టలేరు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఎందుకు తెలుసిన? శాపగ్రస్తమైన చీకటిలోంచి వెలుగులోకి నడిపించుకొని లోకంలోంచి బయటికి తీసుకుని వచ్చి ఆయన వెంబడిస్తూ ఆయన మహోన్నతుడు, ఆయన లెక్కల్లో ఆయన కాపుదల్లో మనం జీవించాలని ఆశించి నీ కొరకు నా కొరకు ఆయనకున్న ఆ మహోన్నతమైన సింహాసనం వీక్షలోకి వచ్చినారు. వెదకుచూ వచ్చినాడు. వెదుకుచూ వచ్చినప్పుడు ప్రేసులరా, దారి తొలగిన గొర్రె ఆ గొర్రె ఆయన దగ్గరికి రావాలి, ఆ కాపరి దగ్గరికి రావాలి. అయితే కాపరి దగ్గర రాకపోయినప్పుడు కాపరే గొర్రె దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఆ గొర్రెని వెదుకుతూ వచ్చినాడు. ఎందుకంటే లోకంలో దేవుడు లేని ఏ మనుషుడు కూడా నిజమైన సంతోషం అనుభవించలేడు. అయితే దేవుడు ఉన్నాడు, మేము యేసు ప్రభువుని దేవుడుగా చేసుకున్నాం. ఆయన తప్ప దేవుడు లేడనుకోండి లోకంలో. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన జీవము గలవాడు, ఆయన తప్ప ఎవ్వరూ లేరు.
ఆ జీవము గల దేవుడు నీవు తెలుసుకోవాలి. దేవుని తెలుసుకోకుండా దేవుని విశ్వాసం ఉంచితే అది కుదరదు. విశ్వాసం అనేది హృదయములకు సంబంధించింది. నిజముగా హృదయంలో ఒక మనుషుడు విశ్వసించినట్లయితే నేను ఎలా బ్రతకాలని అనుకోడు, కానీ ఏమంటాడు తెలుస్తున్నా, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలి. అది అతని ఆశ. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనుషులు ఏం చేస్తాడు, నేను ఎలా బ్రతకాలన్నప్పుడు సమయం అంతా పోగొట్టుకుని దేనిలో ఒక దాని కొరకు ప్రయాసపడుతూ ఉంటాడు. ప్రయాసపడినందువల్ల అతనికి వచ్చేది ఏమీ లేదు. కానీ ఏమంటో తెలుస్తున్నా, లోకమును ప్రేమించి దేవుని వైపు చూడకుండా చేసేది శత్రువు. ఎలా అంటే మనం లోకాన్నే చూస్తాం, కానీ మనం కనిపించిన దాన్ని కొరకు ఆశించలేము. కనిపించేదాన్ని చూస్తూ ఉంటాం. కనిపించింది నిత్య జీవము, అంతేకాదు క్షయము కాని ఆస్తి. అది కనిపించేది అక్షయమైన ఆస్తి. కానీ దేని కొరకు ఒక మనుషుడు జీవించాలంటే క్షయము కాని దాని కొరకు, అక్షయమైన దాని కొరకు జీవించాలి, కానీ క్షయమైపోయే దాని కొరకు జీవించకూడదు. కానీ విశ్వాస జీవితంలో మనం దేని కొరకు జీవిస్తున్నామని పరిశీలన చేసుకుంటే, ఇప్పుడు చెప్పండి, దేని కొరకు జీవిస్తున్నాము? అక్షయమైన దాని కొరకు జీవిస్తున్నాము కనుక దెమ్మనింపబడుతూ ఉన్నాము. అయితే దేవుడు దయగలవాడు కనుక ఆయన వెదుగుతూ వచ్చినాడు. వెదుగుతూ ఎక్కడికి వచ్చినాడు? దారి తొలగిన మన దగ్గరికి వచ్చినాడు. ఎక్కడో ఉన్న మనల్ని ఆయన ప్రణాళిక చొప్పున ఆయన దగ్గరికి తెచ్చుకొని ఆయన వచ్చి, నేనున్నాను, నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నేను నిన్ను అన్ని విషయాలు పోషించగలను, నా మాట విన్నాను. కానీ ఎంతమంది దేవుని మాట వింటున్నాము? ప్రేసోలారా, ఎంతకాలం ఉంటాడు దేవుడు? లోకంలో ధనం ఎంతకాలం ఉంటుంది, దేవుడు ఎంతకాలం ఉంటాడు? ట్రాలీ చేయండి. లోకంలో ఎవరు ఎక్కువ సమయం అంతా ఉంటారు? ప్రకారం చెప్పండి, వాక్యం మీ హృదయంలో ఉంటే మీరు దారి తోలటానికి అవకాశం లేదు. ఏమంటారు? ఈ లోకంలో ఉన్నది సమస్తము క్షయమైపోయేది. కొరింథీయులకు రాస్తున్నాడు, ఇంకా ఆ స్థలాల్లో కూడా ఉన్నది. ఇది క్షయమైపోయేది. క్షయము కాంది నిత్యముండేది ఇంకొకటి ఉన్నది. కనుక దేన్ని సేవించాలి? క్షయమైన దాన్ని సేవించాలా? క్షయం కాని దాన్ని సేవించాలా? క్షయం కాని అక్షయమైన సేవించాలి. అది ఎంతకాలం ఉంటుందో మనతో? ధనం ఎంతకాలం ఉంటుంది? దేవుడు ఎంతకాలం ఉంటాడు? మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వాక్యము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను అనలేదు. ఏమన్నాడు చూస్తున్నా? ఉన్నాను. ఎంతవరకు? యుగ సమాప్తి వరకు. సదాకాలము అంటే యుగ సమాప్తి అయిపోయిన తర్వాత ఆయన ఉండదని కదా అర్థము. యుగ సమాప్తి అయిపోతుంది, యుగం అయిపోతుంది, ఈ లోకం పోబోతుంది, ఈ లోకము క్షయం కాబోతుంది. క్షయమైనా సరే ఏమన్నా తెలుసునా? యుగ సమాప్తి వరకు సదాకాలం అంటే నేను ఉన్నంతకాలం మీతోనే ఉంటాను. ఎంత ప్రేమమయుడైనా, ఎంత ప్రేమించినాడు, సదాకాలం ఆయనతో ఉండాలని ఆయన ఆశిస్తే క్షయమైపోయే దాని కొరకు మనం ఆశిస్తున్నాం. ప్రేసోలారా, ఆయనేమో దీవించాలని ఆయన వైపు చూడమంటే మనం లోకం చూస్తున్నాం. కనుక ఈ క్షయమైపోయేదాన్ని ప్రేమించే ఏ మనుషుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించలేడు, దేవుని కొరకు ఆశించలేడు. ఎందుకు తెలుసునా? తెలియదు మనుషులకి, అర్థం కాదు. ఏమంటే నేను సంపాదించుకోవాలి, నేను పెద్దవాడు కావాలి, సంపాదించుకో. ఎంతకాలం సంపాదిస్తావు? సంపాదించి ఎంతవరకు ఎత్తుకెళ్తావు? కనుక నేను ఒక ఆశిస్తున్నాను, ఈ దినాల్లో నేను ఈ లోకంలో ఉండగానే పరలోకంలో కొంత ఆస్తి సంపాదించుకోవాలి. అంటే కొన్ని ఆత్మలు దేవుని ఎదుకు నడిపించాలి. దాని కొరకు దేవుడు నన్ను ప్రేమించినాడు, దాని కొరకు దేవుడు నన్ను రక్షించుకున్నాడు,